మీరు అంటున్న ఈ ఇంపోస్టర్ సిండ్రోమ్ని హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఇనిషియల్ 3 monthsలో మీరేమేమి ప్రికాషన్స్? Participated in several tournaments across India. వాట్ వర్ ద ఇంటర్వ్యూ ప్రొసీజర్స్ అన్న, గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ? చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ స్టార్ట్ చేసిన వితిన్ 2-3 months టైంలోనే 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హంబుల్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని స్టాట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం ఇండియా నుంచి 130,000 మంది స్టూడెంట్స్ యూఎస్ వెళ్తున్నారు. ఈ స్టూడెంట్స్ అంతా యూఎస్ ఎందుకు వెళ్తున్నారు? ఇండియాలో ఆపర్చునిటీస్ లేకపోతే యూఎస్లో జాబ్ తెచ్చుకోవడం ఈజీయా? అండ్ యూఎస్ వెళ్తున్న మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్లో చాలా మందికి మీడియా కోర్స్ ఉంటే అందులో ఇంకొంతమంది ఫేక్ డిగ్రీస్తో కూడా యూఎస్ వెళ్తున్నారు. హౌ ఇస్ దిస్ వర్కింగ్ దేర్? అండ్ వీళ్ళంతా అక్కడ జాబ్స్ చేసి ఎలా సర్వైవ్ అవుతారు? అండ్ ఇలాంటి మీడియా కోర్స్ ఉన్నా కానీ యూఎస్ యూనివర్సిటీస్ మన ఇండియన్ స్టూడెంట్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాయి? వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయనా? అది కూడా కారణం అనుకోండి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని చూసుకుంటే ఇండియాలో 25 నుంచి 30 లక్షలు సంపాదించిన యూఎస్లో ₹1,00,00,000 సంపాదించిన సమానం. మనలో చాలా మంది యూఎస్ వెళ్దాం అనుకునే వాళ్ళు ఒక 4-5 years ఉండి మనీ సంపాదించేసి రిటర్న్ వద్దాం అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? సో ఈజ్ ఇట్ స్టిల్ వర్త్ గోయింగ్ టు యూఎస్ అండ్ సెటిలింగ్ దేర్? అండ్ కోవిడ్ సమయంలో చాలా మంది మూన్ లైటింగ్ చేసి 2-3 జాబ్స్ కూడా చేశారు. ఇంకా అది వర్తిస్తుందా? ఆర్ వి స్టిల్ ఏబుల్ టు గెట్ 2-3 జాబ్స్ ఇన్ ద యూఎస్? ఇవన్నీ మనం ఇవాళ ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. సో టుడే వీ హ్యావ్ అవర్ గెస్ట్ మహిదర్ ముల్లపూడి చౌదరి విత్ us, హూస్ వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ మైక్రోసాఫ్ట్ యూఎస్. అన్న 2012లో యూఎస్ వెళ్ళారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? మనకి ఉన్న ఈ క్వశ్చన్స్ అన్ని అన్నని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ అన్న. అవి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ గెస్ట్ టు అవర్ పాడ్కాస్ట్ అన్న. ఎక్కడో ఏలూరులో స్టార్ట్ చేసి ఇవాళ యూఎస్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఈ పాడ్కాస్ట్లో మనం మీ జర్నీ అంతా మాట్లాడుకుందాం అండ్ వీడ్ బి గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్ అని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అన్న. హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఎక్కడన్నా మీ స్కూలింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? వాట్ వర్ యువర్ హాబీస్ దెన్ అండ్ వాట్ వర్ యువర్ ఆస్పిరేషన్స్? నేను చిన్నప్పటి నుంచి యాజ్ యూ సెడ్ ఏలూరులోనే చదువుకున్నాను. మొత్తం అక్కడ విద్యా వికాస్ స్కూల్ అని చిన్నప్పుడు ఇంటి దగ్గరలోనే. ఈ చిన్నప్పటి నుంచి ఆస్పిరేషన్ వైజ్ ఐ థింక్ 7th లో అట్లా రియలైజ్ అయితే ఐ హ్యావ్ టు డూ మచ్ మోర్ ఆర్ అచీవ్ మచ్ మోర్ అని. ఇంకా అలా స్లోగా నేను 10th కి టౌన్ 2nd or 3rd వచ్చాను. సో ఇంటర్ ఐఐటి అని చెప్పి విజయవాడ గోడవల్లిలో కేకేఆర్ క్యాంపస్ లో స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి సో ఇంజనీరింగ్ పక్కకి కేఎల్సీలో చేశాను. తర్వాత ఐ కేమ్ హియర్ ఫర్ మై మాస్టర్స్. ఓకే, ఈ జర్నీలో మీరు 10th అయిపోయిన తర్వాత వేర్ డిడ్ యూ స్టడీడ్ యువర్ ఇంటర్ అన్న? ఐ మీన్ డిడ్ యూ ప్రిపేర్డ్ టు గో టు ద యూఎస్ ఆర్ ఎల్స్ మీరేమన్నా అనుకుంటున్నారా ఆ టైంలో? అంటే అప్పటికి ఇంకా ఐడియా లేదు యూఎస్ వెళ్దాము అట్లేనా అని. ఐ థింక్ 10th అయిపోయిన తర్వాత మై ఎయిమ్ వాస్ టు గెట్ ఇన్ టు ఐఐటీస్. దానికోసం ప్రిపరేషన్ ఉండేది. ఇంకా అందరిలో రెగ్యులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయటము, దాని నుంచి నెక్స్ట్ స్టెప్స్ ఆలోచించడం చేసి. ఓకే, రామన్ భవన్లో చదివారని తెలుసు అన్న. సో వాట్ వర్ యువర్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అక్కడ? ఐ మీన్ అక్కడ అందరూ టాపర్స్ ఉంటారు కదా. సో వాట్ వర్ యూ థింకింగ్? ఈవెన్ మీరు కూడా స్కూల్లో టాప్ చేసి వచ్చారు మీ డిస్ట్రిక్ట్లో. సో వాట్ వర్ యూ థింకింగ్ వెన్ యూ వెంట్ ఇన్ టు ద ఇంటర్మీడియట్? ఐ థింక్ ఫస్ట్ టైం అది అట్లా రియాలిటీ హిట్ అయితే ఫస్ట్ టైం ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు కదా. సో ఫస్ట్ టైం దట్ ఎక్స్పీరియన్స్ విత్ దేర్. అంటే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి వి యూస్ టు బి ద ఫస్ట్ ఆర్ సెకండ్ ఇన్ మై క్లాస్ ఆర్ వాట్ ఎవర్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసి బయట నుంచి వచ్చిన స్కూల్స్ అందరూ ఐ థింక్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజెస్ ఎస్పెషలీ ఫర్ దిస్ ఐఐటి అండ్ ఏపీపీ ఆ టైమ్స్ లో. I think it took me like at least 2 to 3 months to settle down and కొంచెం ఆలోచించి నెక్స్ట్ టైం ఇంకా ఎలా బెటర్ అవ్వాలి. బట్ eventually I think that helped me a lot in my career, like overall career. Whenever you feel that you're not up there, you have that experience to look into.
సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేశారన్న మీరు అంటున్న ఈ ఇంపోస్టర్ సిండ్రోమ్ని? హౌ డిడ్ యూ ఓవర్కమ్? ఇనీషియల్ 3 మంత్స్లో మీరు ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నారు, లేకపోతే బెటర్ చదివారా? వాట్ వర్ యూ డూయింగ్స్ దెన్? అది ఫస్ట్ ఇట్స్ మోర్ దాన్ ట్రైంగ్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ. స్ట్రెస్ ఉండేదో, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ఐఎమ్ ఐ రియల్లీ నాట్ వర్త్ ఇట్ అట్లా. సో ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి లైక్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని, ఓకే ఎట్ దిస్ పాయింట్, ఓకే నెక్స్ట్ 15 days లో నేను ఈ వీటిల్లో బెటర్ అవ్వాలి రేదర్ దాన్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పి. సో బట్ అసలు ఆ రియలైజేషన్ రావడానికి కూడా ఇట్ టుక్ మీ 2 to 3 months. లైక్ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని, లైక్ వేరే ఏమి థింక్ చేయకుండా ఓన్లీ మన గోల్స్ మన దాని మీదే ఫోకస్ చేయడానికి. ఐ థింక్ లైక్ సో ద టేక్ అవే ఫ్రమ్ హియర్ ఈస్, నాకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్, హౌ డు యూ ఫోకస్ ఆన్ యువర్ ఇండివిజువల్ గోల్స్ రేదర్ దాన్ థింకింగ్ అబౌట్ ఆ లాంగ్ టర్మ్ ఆర్ బిగ్గర్ పిక్చర్. ఆ పర్టికులర్ టైంలో షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని దాన్ని నువ్వు ఎట్లా అచీవ్ చేసి ఫోకస్ చేసి అచీవ్ చేస్తావు అనేది మెయిన్. ఓకే, వెరీ గుడ్ అన్న. సో ఎనీ హాబీస్ డ్యూరింగ్ దిస్ టైం? చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఎస్పెషలీ ఫ్రమ్ మై మదర్. లైక్ అంటే ఆవిడ అప్పట్లో కబడ్డీ ఇట్లాంటి గేమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడేవారు. సో క్రికెట్ ఇంట్లో చూడటం, ఆర్ షీ యూస్ టు ఎంకరేజ్ మీ టు గో అవుట్ అండ్ ప్లే. సో అట్లా ఉంది చిన్నప్పటి నుంచి. లైక్ ఐ యూస్ టు బి వెరీ ప్యాషనేట్ ఫర్ ప్లేయింగ్ క్రికెట్. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హౌ డిడ్ యూ వెంట్ ఇంటూ యువర్ ఇంజనీరింగ్? సో ఐఐటీస్ వచ్చిందా, లేకపోతే ఐటీస్ కాకుండా వేరే ఏదైనా కాలేజ్ జాయిన్ అయ్యారా? వాట్స్ యువర్ జర్నీ దేర్? సో నేను ఇంటర్ అయిన తర్వాత నాకు ఐటీ ఎక్స్టెండ్ బెనిఫిట్ వచ్చింది. సో ఐ గాట్ కపుల్ ఆఫ్ ఆఫర్స్ ఫ్రమ్, అంటే మన ఇండియాలో ఇస్రో నుంచి ఒక లెటర్ వచ్చింది. తర్వాత ఐఐటి గువాహటిలో మెటలర్జీ ఒకటి వచ్చినాయి. బట్ అవి కంటే నాకు బెటర్ ఆప్షన్స్ ఇట్లా వేరే, అంటే నేను ఫస్ట్ లాంగ్ టర్మ్ జాయిన్ అవుదాం అనుకున్నాను యాక్చువల్లీ. సో వెళ్ళి ఒక 1 month యాక్చువల్లీ లాంగ్ టర్మ్ కూడా జాయిన్ అయిపోయాను. తర్వాత ఐ గాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ మై కజిన్స్ అండ్ ఆల్, లైక్ అంటే తను ఆల్రెడీ యూఎస్ లో ఉంటాడు. సో ఆయన చెప్పడం అట్లా, అంటే ఇద్దరు ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఐ రియలైజ్డ్ రేదర్ దాన్ వేస్టింగ్ అనదర్ ఇయర్ ఐ కుడ్ యూటిలైజ్ ఇట్ ఫర్ ఎంబీఏ, ఎంటెక్ ఆర్ ఎంఎస్ వాట్ ఎవర్. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆ ఇయర్ స్పెండ్ చేస్తే ఇంకా బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనిపించింది. సో అందుకు అక్కడ ఇంజనీరింగ్ కేఎల్సి ఈజ్ రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ లోకల్. సో దాంట్లో ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అన్న. ఇక్కడ మీరు ఎప్పుడన్నా రిగ్రెట్ అయ్యారా? అరే నేను కంటిన్యూ చేసింటే బాగుండేది ఆ లాంగ్ టర్మ్, లేకపోతే కేఎల్సీలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి యుఎస్ వెళ్ళిన తర్వాత సో వాట్ వర్ యువర్ థింకింగ్ నౌ? రిగ్రెట్ ఉందా లేదా? Honestly, at the very beginning of my career, like you think about a lot of things that you can't change. And starting లో మంచి కాలేజ్ నుంచి ఇంకా కొంచెం మంచి కాలేజ్ అయితే ఇంకా బెటర్ ఉండేదేమో, బెటర్ ఎక్స్పోజర్ ఉండేది. సో దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ ఇనిషియల్. బట్ ఇప్పుడు లైక్ ఆఫ్టర్ 10 years or so with this experience, now I feel like I don't regret that decision. కేఎల్సీలో జాయిన్ అయ్యారు. సో అక్కడ వాట్ వర్ యువర్ ఏ బ్రాంచ్ జాయిన్ అయ్యారు? సో అక్కడ నుంచి యూఎస్కి సో వెన్ యూ స్టార్టెడ్ అప్లయింగ్ అండ్ వాట్ అబౌట్ యువర్ క్రికెట్ కెరియర్ దెన్? కేఎల్సీలో కంప్యూటర్సే. సో తర్వాత ఏంటంటే, సో ఐ యూస్ టు బి దట్ స్టార్ కిడ్ డ్యూరింగ్ మై ఇంజనీరింగ్. సో like education wise like I think I used to do much better. like నా ఫస్ట్ ఇయర్ లో I think కాలేజ్ వైడ్ గా సిల్వర్ మెడల్ వచ్చింది. అంటే అందరికి కలిపి సేమ్ జరుగుతుంది ఫస్ట్ 1 year అంతా. సో అప్పుడు సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ ఇయర్ నుంచి ఐ ఫోకస్డ్ ఆన్ మై క్రికెట్. సో అప్పుడు I've participated in several tournaments across India. So under 22 state ki select ayyanu. So I played with a few members of current Ranji team, Jyoti Sai Krishna, Harish Kakani itla konfirms aadanu. Then university games ki Chennai lo, Bangalore lo and Warangal lo jarigina games annitlo participate chesanu. I met
ఫ్యూ ఐపీఎల్ ప్లేయర్స్. అంటే ఆ టైంలో మాకు అగెయిన్స్ట్ ఆడే టీమ్స్ మనీష్ పాండే ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సీరియస్లీ. బెంగళూరు. సో తను యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఆర్ బెంగళూరుకి రిప్రజెంట్ చేస్తూ వచ్చాడు అనమాట. అప్పుడే చూసాం తను. హీ వాజ్ లైక్ 19-20 ఆ టైం. హౌ వాస్ హీ ప్లేయింగ్ అన్న? సో ఎప్పుడైనా బౌల్ చేశారా తనకి? I got to him. So he scored 64 or 65 in like 40 balls. ఆ టైంలో ఇంకా మేము more on the defensive side because we don't have that level of exposure at that point. But yeah, Okay. it was a great experience. Playing with some of those Tamil Nadu teams during that time. వాళ్ళు 400 or 450 కొట్టారు, మామూలు 50 overs. So great experience. ఓకే. సో వెన్ డిడ్ యూ షిఫ్టెడ్ అన్న? సో క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ఇంజనీరింగ్. సో వెన్ డిడ్ యూ షిఫ్టెడ్ టు స్టడీస్ అండ్ యూఎస్ వెళ్ళాలని ఎప్పుడు అనిపించింది? నేను ఆ టైంలో కూడా లైక్ వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ నేను నెగ్లెక్ట్ చేయలేను. సో ఐ మెయింటైన్ లైక్ 82% or 83% GPA ఆ టైమ్స్లో కూడా. కాకపోతే అప్పుడు నేను సీరియస్గా క్రికెట్ వైపు వెళ్దామని కూడా అనుకున్నాను అనమాట. థర్డ్ ఇయర్ అట్లా ఉన్నప్పుడు ఐ యూస్ టు గో ఇందిరాగాంధీ మెమోరియల్ స్టేడియం, IGMS స్టేడియం ఉంటుంది విజయవాడలో. ఐ యూస్ టు గో దేర్ ఫర్ కోచింగ్. సీరియస్గా రంజీకి ఆడదామని అనుకున్నా. బట్ థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్ ఆ టైంలో. అంటే ఉన్న 1-2 years సెలెక్షన్ అయితేనే ఆడదాము, లేదంటే జాబ్ ఆర్ లైక్ ఏదన్నా నెక్స్ట్ దానికి చేద్దాం అనుకున్నా. థర్డ్ ఇయర్ అవ్వలో ఫోర్త్ ఇయర్ 4-1 కూడా స్టార్టింగ్ లో ఐ థింక్ ఐ వాజంట్ ఇన్ ఈవెన్ ప్రాబబుల్ రంజీస్. ఇంకా సో దానివల్ల ఐ టుక్ అ డెసిషన్. బట్ ఆ టైంలోనే 3-2 ఎండింగ్కే ఐ స్టార్టెడ్ విత్ ఇట్లా MS ప్లాన్స్. సో యూనివర్సిటీస్ కనుక్కోవడం, GRE రాయటం, అవన్నీ 3-2 ఎండ్కే స్టార్ట్ చేసి. సో GRE తర్వాత డైరెక్ట్ యూఎస్ వెళ్ళారు. ఐ మీన్ MS చేసి యూఎస్ వెళ్ళారు. సో వాట్ వర్ యువర్ థింకింగ్ అన్న? ఇక్కడ పుట్టిన ఊరు, పెరిగిన ప్రపంచం, తిరిగిన ఫ్రెండ్స్ అంతా, వీళ్ళందరిని వదిలేసి యువర్ స్టార్టింగ్ ఎ న్యూ లైఫ్ ఇన్ యూఎస్ కదా. సో ఫ్లైట్లో ఏమనిపించింది అండ్ వాట్ వర్ యువర్ థింకింగ్ వెన్ యూ ల్యాండెడ్ దేర్? ఇట్ వాస్ అ టఫ్ డెసిషన్ ఎట్ దట్ పాయింట్. లైక్ ఆ టైంలో బట్ సో ముందే ఆలోచించుకున్నాను లైక్ దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆ టైంలో. సో ఇదర్ MBAకి CAT లాంటివి రాసి ఏదన్నా IIMsలో ట్రై చేయాలి, లేదంటే MTech ఏదన్నా IITs లైక్ ఏదన్నా మంచి దాంట్లో ట్రై చేయాలి, గేట్ లాంటివి రాసి. ఆర్ థర్డ్ ఆప్షన్ ఫర్ మీ ఇస్ దిస్ MS. యాక్చువల్లీ KLCలో అప్పుడు ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయండి. TCS 400 members ని తీసుకుంది. సో I was placed in 3 different companies. TCS, Gensar Technologies అని పూణే బేస్డ్, అండ్ దెన్ ADP. బట్ నాకు ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ యంగ్ ఏజ్ లో అని చెప్పి అనిపించింది. సో దట్స్ సో ఐ క్లోజ్ మాస్టర్స్. అందరినీ వదిలేసి ఎస్పెషలీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఆల్. బట్ ఆ టైంకి ఇంకా ఐ థింక్ దట్ ఎక్సైట్మెంట్ టు ట్రావెల్ టు అ డిఫరెంట్ ప్లేస్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ లైఫ్ హ్యాస్ టు ఆఫర్, అది మోర్ ఎక్సైటింగ్ పార్ట్ అనమాట. సో ఆ టైంలో ఎక్కువ థింకింగ్ లేదు. ఓకే. డైరెక్ట్లీ MS స్టార్ట్ చేశారు కాలేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత. సో కాలేజ్లో ఎలా, ఐ మీన్ అందరూ ఇండియన్సే ఉన్నారా, లేకపోతే అక్కడ ఎవరైనా హెల్ప్ చేశారా మీకు? మీ కజిన్ ఉన్నారా, లేకపోతే హౌ డిడ్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ ఇన్ US? ఐ థింక్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేయటమే మా కజిన్ దగ్గరికి వెళ్ళి న్యూయార్క్ లో ఉంటాడు. సో తను ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళడం, ఫస్ట్ న్యూయార్క్ అంతా చూడటం. అక్కడి నుంచి నేను మాస్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ మిజూరీ కాన్సస్ సిటీలో చేసా, UMKC. సో న్యూయార్క్ నుంచి ఒక 1 week ఉండి అక్కడికి వెళ్ళాను. ఐ థింక్ కాన్సస్ సిటీ డ్యూరింగ్ దట్ టైమ్, ఐ థింక్ 2012, 2013 టైంలో ఐ థింక్ ఇట్స్ రిలేటివ్లీ స్మాల్. బట్ లైక్ అంటే ఇంత క్లీన్గా ఉంటాయి ఆర్ ఇట్లా ప్రతి స్పెసిఫిక్ కౌంటీకి దెర్ ఆర్ పార్క్స్, లైబ్రరీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కొంచెం మంచిగా అనిపించింది. ఈవెన్ కాలేజెస్ లో కూడా ఐ థింక్ ఇఫ్ యూ గో ఫర్ టాప్ టైర్ ఆర్ అట్లీస్ట్ మీడియం టు టాప్ టైర్ కాలేజెస్, దే ఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో మాది కూడా ఐ థింక్
లైబ్రరీలో ఫస్ట్ టైం ఇట్లా రోబో చూసామంటే లైక్ సో అంటే మనం చూసినట్టు హ్యూమనాయిడ్ రోబోలా కాదు, బట్ బేసిక్గా నువ్వు బుక్ అడిగితే అది బేసిక్లీ గోస్ ఇన్ టు దట్ ఎగ్జాక్ట్ గివ్ ఇట్ యూ. గెట్స్ సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కాలేజ్లో కూడా చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ వైజ్ గా ఐ థింక్ ఫస్ట్ టైం అంత వర్క్ అంటే ఇప్పుడు ఇండియాకి ఇక్కడికి కంపేర్ చేస్తే రిలేటివ్లీ సో మోర్ అమౌంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మోర్ అమౌంట్ ఆఫ్ అసైన్మెంట్స్ దట్ యూ నీడ్ టు డూ. ఈవెన్ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నా అంటే 9 క్రెడిట్ అవర్స్ పర్ సెమిస్టర్, బట్ ఇట్ యూస్ టు బి pretty hectic. సో ఈ టైంలో చూస్తుంటే అన్న, లేకపోతే ఈ రీసెంట్ ఇయర్లో చూస్తుంటే ఎవ్రీ ఇయర్ 1,20,000 to 1,50,000 మంది ఇండియా నుంచి యూఎస్ వస్తున్నారు కదా. సో వీళ్ళంతా ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ పార్ట్ టైం చేసి యూనివర్సిటీ ఫీజు కట్టుకుందాం అని అనుకుంటున్నారు. సో ఈజ్ ఇట్ రియలీ వర్కింగ్ నౌ అండ్ వాట్ వాస్ ద సిచ్యువేషన్ బ్యాక్ దెన్ వెన్ యూ వెంట్? ఫస్ట్ అప్పుడు సిచ్యువేషన్ మాట్లాడదు అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ పీపుల్ అది తక్కువ, వీసాస్ కూడా లెస్ దెన్ 50-60K వచ్చేవాళ్ళు అప్పుడు పర్ ఇయర్. అండ్ వీసాస్ యూస్ టు బి pretty strict. కొన్ని యూనివర్సిటీస్ కి ఇచ్చేవాళ్ళు, లైక్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ కే, బట్ ఇట్ చేంజ్డ్ ఓవర్ టైమ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఇట్లా వచ్చారని లైక్ న్యూస్ లో చూస్తున్నాం. ఐ నో, కానీ ఓన్లీ పార్ట్ టైం ని బేస్ చేసుకుని ఫీజు పెట్ చేయాలనేది యాక్చువల్లీ ఇస్ నాట్ pretty good idea. I think it's not like really legal కూడా ఇక్కడ. సో అది కొంచెం ఆలోచించుకుని రావాలి. బట్ ఇప్పుడున్న ఇండియాలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ pretty different actually. Given an opportunity, ఇప్పుడు ఇండియాలో ఉండి చేసుకోవటమే ఐ థింక్ ఇట్స్ మచ్ మోర్ valid or valuable in terms of నీకు number of options that India has to offer, like Hyderabad and Bangalore now are like pretty big cities and అన్ని MNC companies ఉన్నాయి. సో వాట్ వర్ యువర్ కీ టేక్ అవేస్ డ్యూరింగ్ యువర్ ఎంఎస్? అక్కడ నుంచి ఏమన్నా డైరెక్ట్ జాబ్ వచ్చిందా, లేకపోతే వర్ యూ లుకింగ్ ఆఫ్ క్యాంపస్? సో హౌ ఇట్ వెంట్? నాకు వెళ్ళిన 4 months తర్వాత నుంచి నాకు ఐఎస్ ల్యాబ్స్ అని ఉంటాయి ఇక్కడ. అంటే ఇట్లా మనం మామూలుగా ప్రాజెక్ట్ కి వాటికి చేసుకోవడానికి లైబ్రరీలో ఉంటుంది. సో దానికి అడ్మిన్ లాగా పార్ట్ టైం వస్తుంది అనమాట. అది కాలేజ్ చేస్తాను, అప్లై చేసుకుంటాము. అండ్ ఐ గాట్ రిఫరల్ ఫ్రమ్ మై సీనియర్. సో అది చేసేవాడిని. అండ్ దెన్ 1.5 year పట్టింది నాకు మాస్టర్స్. నేను సమ్మర్ లో ఇంటర్న్ కి అప్లై చేసాను. సో ఐ interned at Cerner. Cerner is a Medicare company now acquired by Oracle. సర్నర్ తర్వాత ఐ మీన్ దట్ వాజ్ యువర్ ఫస్ట్ కంపెనీ ఇన్ యూఎస్ అనుకోవచ్చు. సో సర్నర్ తర్వాత మీ జర్నీ మైక్రోసాఫ్ట్ వర్క్ అంటే ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారు ఈ మధ్యలో? నేను సర్నర్ తర్వాత ఐ థింక్ నా అప్పుడు ప్లాన్ అయితే అక్కడే ఉండి ఫుల్ టైమ్ ఆఫర్ చేస్తే జాయిన్ అయ్యింది. బట్ ఐ థింక్ థింగ్స్ చేంజ్డ్ ఎ లిటిల్ లైక్ వెన్ ఐ వెంట్ బ్యాక్ టు న్యూయార్క్ టు విజిట్ మై కజిన్. సో అప్పుడు చూసినప్పుడు ఇంకా క్యాన్సర్ సిటీ ఇంకా చిన్నదే కాబట్టి లైక్ ఓకే, ఇంకా ఏదైనా కాలిఫోర్నియా కానీ న్యూయార్క్ లో కానీ స్టార్ట్ చేద్దాము. సో యూ విల్ హ్యావ్ బిగ్గర్ ఎక్స్పోజర్ అని చెప్పి అనిపించింది. సో అప్పుడు ఆ టైంలో 1 month లో ఐ ట్రైడ్ కపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ గార్డియన్ ఇన్సూరెన్స్ అని లైక్ ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో వాల్ స్ట్రీట్ లో ఉంటది. సో అక్కడ స్టార్ట్ చేసాం అనమాట ఫస్ట్ జూనియర్ జావా డెవలపర్ కింద. వాల్ స్ట్రీట్ ఐ మీన్ చాలా మంది లైవ్స్ వాల్ స్ట్రీట్ లో స్టార్ట్ అవుతాయి అంటారు. సో వాట్ వర్ యువర్ ఎక్స్పీరియన్స్ వైల్ వాకింగ్ టు ద వాల్ స్ట్రీట్ ఫస్ట్ టైం? ఐ థింక్ ప్రిటీ ఎగ్జైటింగ్ టైమ్స్. అంటే వరల్డ్ బెస్ట్ ఆర్ లార్జెస్ట్ సిటీలో ఫస్ట్ ఉండటం. అండ్ ఈవెన్ దీస్ కంపెనీస్ ఆర్ ప్రిటీ హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఆల్. లైక్ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఇంకా చిన్న ప్లేస్ నుంచి వచ్చాం. మనకి ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ కంప్యూటర్ ముక్కోవటమే ప్రాబ్లీ ఇంటర్ టైమ్స్ లో. లైక్ మనం ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద కంపెనీలు ఇంత ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎలా చేస్తామని స్టార్టింగ్ లో ఐ థింక్ ఎవ్రీబడి హ్యావ్ దిస్
పియర్ ఆర్ వాట్ ఎవర్, అది స్టార్టింగ్ ఉంటుంది, బట్ తర్వాత స్లోగా నేర్చుకోవడం. ఐ థింక్ మై టీమ్ యూస్ టు pretty friendly, and they used to encourage me to learn new things and all. Other than that, like New York City has to offer a lot of things, and you can do many things. Like just to walk around there, the type of energy that you get is unbelievable. ఓకే, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టైమ్ స్క్వేర్? ఎప్పుడు వెళ్ళారన్న టైమ్ స్క్వేర్ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన వెంటనే వెళ్ళా టైమ్ స్క్వేర్ కి. అంటే ఫస్ట్ టైం కజిన్ దగ్గరికి విజిట్ చేసేటప్పుడే వెళ్ళాను. అండ్ నన్ను బేసిక్ గా టైమ్ స్క్వేర్ అంటే, సో ఫస్ట్ ట్రైన్ స్టేషన్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఎస్పెషలీ సిటీలో పార్కింగ్ చాలా కష్టం. సో మా కజిన్ కూడా తను అక్కడే బ్లూబర్గ్ అని ఫైనాన్షియల్ కంపెనీకి చేసేవాడు. హీ జస్ట్ డ్రాప్ మీ అట్ ద ట్రైన్ స్టేషన్, గేవ్ మీ ఫోన్ అండ్ ఐప్యాడ్. సో నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు జస్ట్ నీకు నువ్వే ఫిగర్ అవుట్ చేయని చెప్పాడు అనమాట. సో దట్ ఎక్స్పీరియన్స్ వాస్ ప్రిటీ గుడ్. ఫస్ట్ టైం అట్లా యూఎస్ లో ఉంటాం. సో అటు ఇటు వాక్ చేసి తెలియని వాళ్ళు అడిగి సో ఏం చేయాలి. సో ఐ స్పెండ్ దట్ వన్ డే ఫస్ట్ టైం టైమ్ స్క్వేర్ చూడటం మీది. యా, ఐ థింక్ మెయిన్ టైమ్ స్క్వేర్ అంటే స్పెసిఫిక్ గా ఏముండవు, బిల్డింగ్స్ మధ్యలో మొత్తం అన్ని స్క్రీన్స్ ఉంటాయి. బట్ ఇట్స్ బేసిక్లీ పీపుల్, లైక్ how happy people are. Like there are several events that takes place particular whatever 1 mile radius. So adi it's pretty fun. అండ్ సో వాల్ స్ట్రీట్లో ఫస్ట్ కంపెనీ అన్నారు. ఫస్ట్ కంపెనీ ఎక్స్పీరియన్సెస్ ఏంటన్నా? సో వాట్ వర్ యువర్ కీ లెర్నింగ్స్ డ్యూరింగ్ యువర్ ఫస్ట్ కంపెనీ? ఇది ఒక లార్జ్ ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తుంది ఓవరాల్ గా. Being a small part of a large organization, like there are several things that can go wrong, but still, like how people manage to do their things right. So adi okati నాకు వర్క్ ఎథిక్ ఒకటి బాగా అనిపించింది ఫస్ట్ టైం నేర్చుకోవడం. రెండోది టెక్నాలజీ వైజ్ గా ఐ థింక్ వాట్ ఐ ఫెల్ట్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇస్ టెక్నాలజీ అంటే బాగా డీప్ ఇంటూ టెక్నాలజీ అనటం వన్ థింగ్. రెండోది లైక్ హౌ టు వర్క్ విత్ అదర్స్, హౌ టు వర్క్ విత్ బిగ్గర్ టీమ్స్ ఈజ్ అ మచ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు లర్న్ అని అప్పుడు అదొక కీ టేక్ అవే. అక్కడ నుంచి వాట్స్ యువర్ సెకండ్ కంపెనీ? అండ్ సో నేను హౌ డిడ్ యూ ప్రిపేర్డ్? మేబీ ఫస్ట్ జావా డెవలపర్ అన్నారు, సో తర్వాత కూడా జావా వెబ్ డెవలపర్ అన్నా. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ నేను ఆ చేంజ్ అనుకోవటానికి ఎస్పెషలీ వింటర్స్ ఇన్ న్యూ ఇయర్, సో అవి కొంచెం వెరీ హార్డ్ టు టేక్. సో ఆ వింటర్స్ వల్ల ఏంటంటే, సో వెన్ వీ యూస్ టు వాక్ ఇన్ దోస్ స్ట్రీట్ ఇట్ యూస్ టు బి వెరీ కోల్డ్. సో ఇంకా ఆ టైమ్స్ లో సో కార్ డ్రైవ్ చేయలేము, టు వాక్ ఫర్ దట్ 10-15 minutes. సో దానికంటే ఇంకేమన్నా బెటర్గా చేయొచ్చా అని ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. దెన్ ఐ జాయిన్డ్ ద కంపెనీ కాల్డ్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది ప్రిన్స్టన్ అని, సేమ్ న్యూయార్క్ కి ఒక 40 minutes సౌత్ లో ఉంటది. అక్కడ ది డెవలప్ అండ్ మెయింటైన్ ఫెడరల్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ యూస్డ్ బై పీపుల్ అక్రాస్ యుఎస్. ఫెడరల్ రిలేటెడ్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కొన్ని, దానికి వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ వాళ్ళు డెవలప్ చేసి మెయింటైన్ చేస్తారు. అది ఫన్ జాబ్. అండ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ఇక్కడ 25 లక్షలు సంపాదిస్తే ఇండియాలో 25 lakhs అని చేస్తే యుఎస్లో 1 crore, ఇన్ని ఇండియన్ రూపీస్లో అని చేసిన ఒకటే అంటారు కదా. సో వెన్ డిడ్ యూ ఫస్ట్ ఫైండ్ ద పర్చేసింగ్ పవర్ ప్యారిటీ? సో యాజ్ ఐ సెడ్, లైక్ టైమ్స్ యూస్ టు బి అ లిటిల్ డిఫరెంట్ అంటే డ్యూరింగ్ దట్ టైమ్. సో ఇండియాలో ఇప్పుడు లైక్ స్టార్టింగ్ సాలరీస్ యూస్ టు బి ఇన్ దట్ 5 to 10 lakh range mostly. So 25 lakhs for a fresher or 2 years experience kuda 25-30 lakhs wasn't a norm during that time. So అంటే మీరు టాపర్ కాబట్టి అలా మాట్లాడుతున్నారు, కానీ ఈవెన్ ఇండియాలో ఇప్పుడు కూడా అదే 3.5 మేబీ 5 lakhs టాప్స్ ఏమో అన్న ఫ్రెషర్కి.
యా యా. సో అంటే లైక్ I'm just basically comparing. So for a fresher, I think US లో starting gave me a little more so but usually purchasing parity wise అయితే yeah I still feel ఇండియాలో getting 25 to 30 lakhs is similar to getting like 70-80 lakhs అంటే US currency. Yeah, we're talking about 100 to 120k వచ్చిన అది వచ్చిన I think the standard of living would be the same. So what were the taxations, how taxations work in US అన్న? ఈ taxation లో బ్రాకెట్స్ కొంచెం అంటే లైక్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఐ థింక్ ఇట్ బేసిక్లీ ఫెడరల్ ట్యాక్స్ క్లోజ్ టు 17 to 80%, అండ్ దెన్ అదర్ SSN అండ్ మెడికేర్ అండ్ అదర్ ట్యాక్సెస్. సో యూజువల్లీ 25% పే కట్ ఉంటుంది జస్ట్ ఫ్రమ్ ఫెడరల్, అండ్ దెన్ దెర్ ఈ స్టేట్ ట్యాక్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్. అది డిపెండింగ్ ఆన్ స్టేట్స్. ఇప్పుడు కొన్ని స్టేట్స్ లైక్ వాషింగ్టన్, ఫ్లారిడా, టెక్సస్, దే డోంట్ హ్యావ్ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్. Yeah, so when I first joined up New York, I think I used to pay around like 32 to 34% in taxes. అంటే ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 సంపాదిస్తే 32,000 గవర్నమెంట్కే కట్టాల్సి వస్తుంది. షూర్. అండ్ మీ జాబ్ అండ్ మీ హాబీస్ ఏం మిస్ అవ్వలేదా? సో ఆర్ యూ స్టిల్ పర్సూయింగ్ క్రికెట్ ఆఫ్టర్ యువర్ MS ఆర్ ఎల్స్ వైల్ యువర్ ఇన్ US? సో వాట్స్ ద జర్నీ? Yeah, సో నేను రైట్ ఆఫ్టర్ మాస్టర్స్ నాకు ఫస్ట్ జాబ్ అది వచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ అగైన్ US లో కూడా. అప్పటికి తెలీదు అంటే అంత లెవెల్లో జరుగుతుంది అని చెప్పేసి, బట్ ఐఎమ్ ప్రిటీ గ్లాడ్ దట్ ఐ పార్టిసిపేటెడ్. యూనిక్ ఆపర్చునిటీస్ వచ్చినాయి నాకు కూడా. అంటే మా లైక్ ఓల్డ్ టీమ్ లో ఐ ప్లేడ్ విత్ ఫ్యూ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్ టెస్ట్ ప్లేయింగ్ ప్లేయర్స్. సో Any names? Yeah. So Mohammad Ashraful from Bangladesh. So I played with him for like 2 seasons, 1.5 year. So తను బంగ్లాదేశ్ నుంచి వచ్చినప్పుడు మాకు చాలా దగ్గరలో ఉండేవాడు. He used to live like 2 miles away from my home. So we used to hang out with each other. Yeah, pretty close నాకు ఆ time. So then ఇండియా నుంచి ప్రవీణ్ తాంబే and then హర్షల్ పటేల్. యా, సో 2016-17 టైమ్స్ లో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు లోకల్ గా ఆడుతూ ఉంటారు గేమ్స్. యా, సో మా టీమ్ కి ఆడటం ఆర్ మాకు అగేన్స్ట్ ఆడటం జరుగుతూ ఉంది. సో ప్రిటీ ఫన్ టైమ్స్. అప్పుడు నాకు రియల్ ఎక్స్పోజర్ వచ్చిందండి, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్నెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్, వాళ్ళు ఎట్లా ఉంటారు. మీరు బ్యాట్స్మెన్ బౌలరా ఆల్రౌండర్ అన్న? నేను ఆల్రౌండరే, బట్ బ్యాటింగ్ ఆల్రౌండర్. Okay, and any best compliments that you have received from any of these players, prominent players? Yeah, Ashraful అయితే like అంటే he basically told me I have potential to try for next level. But I think best compliment that I received is from Praveen Tambe. సో అంటే ఒక మ్యాచ్ లో అగెయిన్స్ట్ గా ఆడాం అన్నమాట ఒక టోర్నమెంట్ లో. సో దెన్ స్కోర్డ్ సమ్ 84 or something in 40-45 balls. Yeah, especially Praveen Tambe ఓవర్ లో ఐ హిట్ 2 or 3 sixes. సో తను వచ్చి చాలా అంటే నేను చాలా మంచిగా ఆడుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ముంబైలో తను అప్పటికే ఐ థింక్ హీ ప్లేడ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ అండ్ అదర్ టీమ్. సో హీ ఆఫర్డ్ మీ లైక్ అంటే నువ్వు ఇప్పుడు వస్తానంటే ఇట్లా ముంబై సర్కిల్స్ లో I can push you into a decent team అని చెప్పి. But given we are on H1 in ఇక్కడ high paying jobs in US, మాస్టర్స్ అది చేసి ఇంకా కెరీర్ లో ఏది సెటిల్ అవ్వకుండా I don't want to put my leg on 2 boards. So are you still playing cricket? So ఆ తర్వాత 2016-17 తర్వాత how you are pursuing cricket? So క్రికెట్ ఇంకా జాబ్ మీరు చెప్పారు కదా, ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ మై జాబ్, ఫస్ట్ స్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత. సో దీస్ వర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మేబీ if you directly go to the sports or else if you directly are relying into the UPSC, మీరు చెప్పినట్టు అన్న ఒక్క ఇయర్ వేస్ట్ చేసుకోవడం కంటే ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ దట్ ఇయర్ ఇన్ అదర్ థింగ్స్ విల్ బీ ఏబుల్ టు
త్వరగా మనకి ఏమైనా ఫ్రూట్స్ లేకపోతే ఏమైనా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని డెఫినెట్లీ నేను కూడా నమ్ముతానన్న. ఆ తర్వాత సో అలాంగ్ విత్ ద క్రికెట్ కెరియర్ ఆ టైంలో దెన్ యువర్ నెక్స్ట్ జాబ్ సో వాల్ స్ట్రీట్ నుంచి కేమ్ టు అదర్ ప్లేస్. సో న్యూయార్క్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. వాట్ వర్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ స్నో అన్న? అండ్ ఆ స్నో నుంచి ఆ స్నో అంటే భయపడే రేంజ్కి వచ్చారంటే ఎక్కడొచ్చింది ఇంత చేంజ్ ఓవర్? యా అంటే సమ్మర్స్ ఇన్ న్యూయార్క్ ఫర్ లైక్ 7 months చాలా బాగుంటది. అండ్ దే కాల్ ఇట్స్ ద సిటీ దట్ నెవర్ స్లీప్. సో మార్నింగ్ నుంచి నైట్ ఈవెన్ 2 AM 3 AM దాకా కూడా యూ కెన్ సీ పీపుల్ వాకింగ్ అరౌండ్. సో సమ్మర్ టైమ్స్ లో చాలా బాగుంటుంది. వింటర్స్ లో కూడా అంటే ఇట్స్ నాట్ అబౌట్ స్నో, బట్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ when you are outside for some other reason for a day or two, that's fine. But usually every day, 5 days a week, ఇదంతా pre-pandemic. 5 days a week office వెళ్ళిన టైం, especially in the morning. Cold అంతా, even though like you have your coat, glove and all that, but still that 10 to 12 minutes walk between the buildings, wind కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఒక 6 months 5 months చేసిన తర్వాత దట్స్ వెన్ ఇట్ హిట్స్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ఫస్ట్ లో కొంచెం ఎక్సైటింగ్ గానే ఉంటది, యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. యా, బట్ అది మెయిన్ రీజన్ అదొక్కటే కాదు. బట్ ఐ ఫెంట్ లైక్ ఓకే, లెట్ మీ ఎక్స్ప్లోర్ అదర్ థింగ్స్ అండ్ అది క్రికెట్ ఎప్పుడు ఆపలేదు. ఓవరాల్ కెరీర్ ట్రాజెక్టరీ వెళ్తానే ఉంది. బికాస్ ఇట్ ఈస్ మోస్ట్లీ లైక్ మోర్ ఆఫ్ సెమీ ప్రో ఆర్ హాబీ టైప్ ఆఫ్ థింగ్ కాబట్టి వీకెండ్స్ ఖాళీ టైమ్స్ లోనే చేయటం. అండ్ యా, నెక్స్ట్ న్యూయార్క్ టు జస్ట్ సౌత్, అంటే నేను అప్పటికి న్యూయార్క్ లోనే ఉన్నట్టు, హాఫ్ అవర్ అవే ఫ్రమ్ న్యూయార్క్. బట్ యా, ద అదర్ వన్ ఈస్ అ బిగ్ చేంజ్. దెన్ 2017 అట్లా ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ మై I-140 అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. అప్పుడు లైక్ ఐ వాంట్ టు ఎయిమ్ ఫర్ అ బిగ్గర్ కంపెనీ. సో అప్పుడు టెక్ కంపెనీకే జాయిన్ అవ్వాలి, సో దట్ లైక్ యూ విల్ గెట్ దట్ knowledge of how these big tech companies work. And I heard a lot of things about passionate people. అంటే ఇట్లా వర్క్ డబ్బుల కోసం కాకుండా ఇష్టంతో చేసే వాళ్ళు ఉంటారు అట్లా ఇదని. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ హౌ దట్ ఈస్. సో స్టార్టెడ్ ప్రిపేరింగ్. ఫస్ట్ లైక్ ఫేస్బుక్ అండ్ గూగుల్ వర్ మై ఎయిమ్. సో నేను వాటికి ఏం చేశాను. బట్ సో ద సెకండ్ is Amazon and Microsoft. So Google, Facebook interviews, Facebook ది అంత బాగలేదు, Google బానే. What were the interview procedures అన్న Google కానీ Facebook కానీ, if you can? వీటి అన్ని చాలా సిమిలర్ గానే ఉంటాయి. I think usually it starts with HR round. They understand like నువ్వు దేంట్లో చేస్తున్నావు, are you a probable fit or not. So basic నీ basic work experience తో. After that, they send you a coding assignment, or there will be a phone call or something like coding based rounds. Depending on the type of company, mostly lead code problems. Appu nunchi they are following the same pattern. They want good engineer who can solve these complex problems. అందుకే వాళ్ళు ఏమి టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్స్ ఏం అడగరు. అంటే నీకు జావాలో ఈ పర్టికులర్ ప్రయారిటీ క్యూ ఏంటి అట్లాంటివి ఏం అడగరు. ఇట్స్ మోస్ట్లీ దే బేసిక్లీ అనలైజ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, హౌ యువర్ కమ్యూనికేటింగ్ యువర్ థాట్ ప్రాసెస్ వెన్ యూఆర్ సాల్వింగ్ దోస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అని. అండ్ దాంట్లో కూడా లెవెల్స్ మారుతూ ఉంటాయి. లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఆర్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే కొన్ని చూసిన క్వశ్చన్స్ లాంటివి వస్తూ ఉంటాయి, సిమిలర్ ప్యాటర్న్స్. వేరస్ గూగుల్ ఈస్ అ బిట్ డిఫరెంట్. మోస్ట్లీ దే ఆర్ ఫోకస్డ్ ఆన్ గ్రాఫ్స్ అండ్ దే లెట్ యూ ఫిగర్ అవుట్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అందుకు. ఎనీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ అన్న ఫర్ దీస్ కంపెనీస్? సో అక్కడ నేను అప్పుడు చేసే జాబ్ నుంచి ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి, అంటే ఎస్పెషలీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత నువ్వు యూ వోంట్ టచ్ ది డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ లైక్ ఇన్ యువర్ రెగ్యులర్ జాబ్. ఇట్ విల్ బి మోర్ బిజినెస్ ఓరియంటెడ్, టెక్నాలజీ డ్రివెన్ డెవలప్మెంట్ ఉంటుంది మోస్ట్లీ. సో దాని తర్వాత it took at least 6 months to work a full time, play cricket during the weekends, and then spending that
3 to 4 hours or at least 2 to 3 hours every day is pretty hectic at times. Already 8-9 hours of job చేసి వచ్చిన తర్వాతే you feel a bit exhausted. Definitely. And then weekend like కొంచెం weekend or any sports or any activities చేసిన తర్వాత you feel like relaxing a little bit. బట్ ఆ టైంలో మోటివేషన్ తెచ్చుకుని ఒక 6 months కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవటం కొంచెం కష్టమైన జాబే కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రివార్డ్స్. సో రివార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సో ఏ కంపెనీ క్రాక్ చేశారు మీరు అండ్ ఆ కంపెనీలో ఆర్ యూ స్టిల్ వర్కింగ్ విత్ ద కంపెనీ? సో నేను ఆ టైంలో ఐ థింక్ ఐ గేవ్ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో స్టార్టింగ్ విత్ ఐ థింక్ ఫస్ట్ లో అక్కడే ఈపామ్ అనే కంపెనీ ఉంటుంది, అక్కడ స్టార్ట్ చేశాను. ఐ గాట్ అన్ ఆఫర్ దేర్ బట్ రిజెక్ట్ చేశాను. అంటే లైక్ మై ఎయిమ్ వాస్ టు గో ఇన్ టు ది స్టాక్ ఫర్ ఆ టైంలో ఉన్న ఆప్షన్స్ లో ఇందాక చెప్పినట్టు ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్. సో నాకు 2018కి సో 2 అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ విత్ ఇన్ వీక్స్ టైమ్ నేను అంటే 2 సిఆర్టీఏ కాబట్టి అప్పుడే ఒకేసారి ఇచ్చా ఇంటర్వ్యూస్ కూడా. ఐ ప్లాన్ షెడ్యూల్ ఇట్ దట్ వే. సో లక్కీలీ మాకు 2 వచ్చినాయి ఆ టైంలో. బికాస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఆల్ ఇస్ ప్రెటీ సిమిలర్ ఫార్మాట్ అండ్ సో నేను అక్కడ వచ్చినప్పుడు సో వెరీ సిమిలర్ రోల్స్, వెరీ సిమిలర్ పే రేంజెస్ అసలు ఆ టైమ్స్లో. Then I heard from a lot of my friends that Amazon work culture కొంచెం different ఉంటుందని. Yeah, there is nothing right or wrong, but their business దీంట్లో they treat the customers as their god. So employees కి చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. Whereas Microsoft is on the other side of the spectrum, so they treat employees seriously. So నేను అందుకే ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ తో స్టిక్ అయ్యా even after 6 years. Yeah, they build good products and they basically value employees as well. Okay, very good. And ఇందాక అడిగినట్లు 130,000 మంది ప్రతి సంవత్సరం ఇండియా నుంచి యూఎస్ వస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏమన్నా ఉందా అన్న అప్పటి నుంచి ఇప్పటితోటి పోలిస్తే? అండ్ బిఫోర్ గోయింగ్ దేర్ రిసెషన్ టైంలో వాట్ వర్ యువర్ ప్లాన్స్? అండ్ మైక్రోసాఫ్ట్ చాలా మందిని లే ఆఫ్ చేసిందని కూడా విన్నాం. సో వాట్ వర్ యువర్ థింకింగ్ దెన్? And how did you prepare for the recession? Okay. Yeah, I think so I'm one of those lucky generations ane cheppali. Endukante right after we graduated, I think market is picking up really well. Even 2012-13 times lo kuda I think even in India and US lo kuda I think market is on the trend. So అప్పటి నుంచి నేను ఒక ఫస్ట్ 6 to 7 years in my career మార్కెట్ రిలేటెడ్ దాంట్లో అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ వర్త్ ఇట్ ఈస్ వన్ థింగ్, బట్ సెకండ్ థింగ్ మార్కెట్ ప్లేస్ హ్యూజ్ రోల్ ఎస్పెషలీ ఫర్ ఇమిగ్రెంట్. సో మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉండటం వల్ల ఐ థింక్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కడ బ్యాడ్ గా లేవు. సో అంటే మారదాం అనుకుంటే ఇట్ యూస్ టు బీ స్ట్రైట్ ఫార్వర్డ్ పాత్. ఫస్ట్ టైం 22లోనే మేము ఫస్ట్ టైం మా జనరేషన్ ఆ టైం వాళ్ళు చూసింది. బట్ వీఆర్ ప్రిటీ కవర్డ్ 7 to 8 years ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ థింక్ యూ హ్యావ్ బేస్ ఫౌండేషన్ టు ట్రై టు డిఫరెంట్ కంపెనీస్. అంటే యూ ఆల్రెడీ నో అ లాట్ ఆఫ్ పీపుల్, నెట్వర్క్ కూడా పెరుగుతుంది కదా అప్పుడు. యా ఉంటుంది స్లైట్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్, లైక్ యాంగ్జైటీ ఉంటాయి ఇట్లా కంపెనీలో లే ఆఫ్స్ అది అంటే. But overall, I'm pretty confident that even if any worst thing would happen, I'm covered in it. But ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ కి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు బేసిక్ గా థింక్ చేయాల్సి అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ సంథింగ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ బేసిక్ ఇప్పుడు ఇండియా ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఐ థింక్ ఇస్ ఇన్ అ ప్రిటీ గుడ్ స్టేట్ నౌ. I think everybody, especially world, is looking up to India. I think there are ikkada chustunam ante even big tech companies, they are spending a lot of money in India. So they are investing a lot in India. So exciting times actually. So if there is somebody like who is just coming here to earn money or bigger idi, I think
వన్ థింగ్ దట్ యు నీడ్ టు బీ అవేర్ ఆఫ్ ఈస్ ఇమిగ్రేషన్ థింగ్. నువ్వు ఒక్కసారి Mhm. ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యి మారొచ్చు, యూ కెన్ టేక్ దట్ రిస్క్, బట్ ఎట్ దిస్ గివెన్ పాయింట్ ఇట్స్ అ బిట్ టఫ్. ఎందుకంటే it just basically gives you just 60 days to 90 days to find your next job, or go back to your home country and then do something H1 with. Mhm. సో అవన్నీ కొంచెం రియలైజ్ అయ్యి రావాలి. అండ్ ఆల్సో లైక్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కూడా ఐ థింక్ ఇండియాలో ఇప్పుడు చాలా బెటర్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొన్ని సిటీస్ లో అయితే ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్. Mhm. యా, సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి ఒక 2-3 years చేసుకుని అట్లా అనుకుంటే ఓకే, కానీ ఓన్లీ నేను పార్ట్ టైం చేస్తాను, ఫీజు అంతా పెడతాను, ఆర్ ఫర్ ఏదో ఒక దాంట్లో కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి జాబ్ చేస్తాను. సో అట్లా Mhm. అలాంటి ఫాల్స్ ఎయిమ్స్ తో రావద్దు అనేది నా రికమెండేషన్. ఓకే. సో అంటే మనం పార్ట్ టైం చేసి ఫీజు కట్టే జాబుల రోజులన్నీ పోయినాయి. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఎనీమోర్ నౌ అన్న. యా, అంటే సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ అనదర్ 7-8 hours somewhere and not focusing on your education, ఆ టైంలో ఎస్పెషలీ ఇంపార్టెంట్, you get $7, $8 per hour, so $50 per day. దానికి నీకు నెక్స్ట్ వచ్చే జాబ్ ఇచ్చే రివార్డ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పే. అండ్ సో అండ్ ఆల్సో ఇక్కడ యుఎస్ లో కొంచెం స్టార్టింగ్ జాబ్ ఏంటంటే వితౌట్ ఎక్స్పీరియన్స్, ఇండియాలో కొంచెం బెటర్ ఉంటాయి ఆప్షన్స్. అంటే ఎందుకంటే దెర్ ఆర్ సెవరల్ సర్వీస్ కంపెనీస్ అండ్ ప్రొడక్ట్ కంపెనీస్ దట్ లుక్ ఆఫ్టర్ freshers in India would are starting it. But US lo, I think they need somebody like who is a bit more experienced, and there are a lot of people out there crowd. So దాని వల్ల ఏమవుతుందంటే US లో స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. సో if somebody can have the 2 to 3 years of experience working in India and then come here for a big university to do masters, అది actually is a good path to land. ఎందుకంటే నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావు, ఎక్స్పోజర్ గెయిన్ చేస్తావు, యూ హ్యావ్ సమ్ మనీ టు కైండ్ ఆఫ్ నాట్ ఫోకస్ ఆన్ అదర్ ఎర్నింగ్ స్ట్రీమ్స్, ఇక్కడ పార్ట్ టైమ్స్ అవి ఇవి. సో యూ కెన్ రియలీ ఫోకస్ అండ్ గెట్ ఇన్ టు అ బిగ్గర్ కంపెనీ విత్ అ హయ్యర్ ప్యాకేజ్. సో హ్యావ్ ఏ గుడ్ డే, సో ప్లాన్ ఫర్ దట్ అని అనుకోవచ్చు అన్న. సో అంటే ఏంటంటే గుడ్ ఏమంటే మంచి జాబ్ కావాలి అని అనుకున్నారు అనుకోండి, వీ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ టు ద స్టడీస్ మోర్. లేదురా బై ఐ వాంట్ టు ఎర్న్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఐ ల్యాండెడ్ ఇన్ యూఎస్ అన్నారు అనుకోండి, దెన్ హీ టేక్స్ ఎన్ ఎంటైర్ డిఫరెంట్ పాత్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పాత్ వి చూస్. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ అని అంటారా? యా, అంటే దేర్ ఆర్ సెవరల్ స్టోరీస్ నాకు మా ఫ్రెండ్స్ నుంచి నేను చూసిన వాటి, దేర్ ఆర్ సెవరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ టైప్. సో దాంట్లో ఐ థింక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎనీబడి వుడ్ సక్సీడ్. అంటే లైక్ ఇట్ టేక్స్ టైమ్. సంబడి వుడ్ బి యువర్ సీనియర్ ప్రిన్సిపల్ ఇంజనీర్ ఇన్ 6 years ఒక కంపెనీకి స్టిక్ అయ్యి, నేను ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ లైక్ హూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ బిగ్గర్ కాలేజెస్, మైక్రోసాఫ్ట్ లో కూడా ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇన్ 8 years ఆర్ సో 7-8 years లో వాళ్ళు ప్రిన్సిపల్ అవుతారు. వేరేస్ అంటే పీపుల్ లైక్ మీ లైక్ హూ స్టార్టెడ్ అవుట్ సైడ్ 3-4 years ఎక్స్పీరియన్స్ తో వచ్చిన, ఐ థింక్ ఇట్ టేక్స్ వెరీ సిమిలర్ టైమ్స్ ఫర్ అస్ టు గెట్ దేర్. సో నీకంటే ఒక 3-4 years యంగర్ పీపుల్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ సేమ్ పొజిషన్ as you. So everybody's path would be different. So we will basically succeed, బట్ పాత్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో స్టార్టింగ్ నేను వేరే ఏదో చేస్తాను, ఫీజు దీంతో కడతాను అనుకుంటే ఒక 6 months లేట్ అవుతుంది కొంతమందికి జాబ్. లేట్ అయిన తర్వాత కూడా ప్రాబ్లీ దే స్టార్ట్ విత్ స్మాలర్ పేయింగ్ జాబ్ ఆర్ అంత నేర్చుకొని దాంతో. సో దేర్ ఆర్ సమ్ స్ట్రగుల్స్ లైక్ మూవింగ్ ఫార్వర్డ్. అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి దేర్ ఆర్ స్ట్రగుల్స్. సమ్ పీపుల్ వోంట్ కేర్ అండ్ ఒక 6 years 7 years వాళ్ళు వీసా కూడా పట్టించుకోకుండా యుఎస్ లోనే ఉంటారు, ఇండియా రావడానికి కుదరకుండా. So I have a few friends who work like random jobs, stayed here on H1. Yeah, but overall గా ఆలోచిస్తే లైక్ వాట్ ఆర్ యూ అచీవింగ్, లైక్ ఇండియాలో ఉండి చక్కగా హ్యాపీగా లైక్ మంచిగా చేసుకుంటూ ఫ్యామిలీని కలగొచ్చు. బట్ అలా చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు.
You have to decide what path you want to take and how you want to end up. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ వెగస్ స్టేస్ ఇన్ వెగస్ అని అంటారు కదన్నా. సో ఎనీ ఎక్స్పీరియన్సెస్ దట్ యూ హ్యాడ్ ఇన్ వెగస్? Vegas, huh? వెగస్. Yeah, I think Vegas is a crazy city. మొత్తం చుట్టూ hundreds of casinos ఉంటాయి. పార్టీ సిటీ. Yeah, what happens in Vegas stays in Vegas ఏంటంటే, I think there are several clubs and other opportunities that you can go and have a blast. ఇంకా ఆ టైంలో like you want to be wild and do whatever you want to do. So అవి ఇంకా బయటికి ఉండకూడదు and people shouldn't judge you based on it. And yeah, I've been to several casinos. Just ఊరికి అందరూ చేసేవే. ఫస్ట్ మనమే విన్ అవుతాం, చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం. సో ఫస్ట్ ఒక $100 to $150 అట్లా వస్తాయి. సడన్ గా యూ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ అ మినిట్. సో ఆల్వేస్ కెజినో విన్స్. అది వాళ్ళ మెయిన్ థీమ్. సో మనకి 49.8% ఎడ్జ్ ఉంటే కెసినోస్కి 50.2% దే హ్యావ్ మోర్ ఎడ్జ్ టు అస్ అని విన్నాను. సో దట్ వుడ్ బి కరెక్ట్. ఇలాంటి పెద్ద రిటర్న్స్ మేబీ ఇన్ ద షేర్ మార్కెట్ కానీ, సో వాట్ వర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎల్స్ హౌ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యూఎస్? Actually, this is one thing that I felt, ఎప్పుడైనా సరే లైక్ పాత ఆలోచించుకుంటే there are several things that you can change and you want to change. Very initial గా I think I'm pretty lucky to have good mentors and people like who used to provide valuable suggestions. But అప్పటికి ఇంకా మనకి మార్కెట్ మీద అంత అవగాహన లేకుంటే ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల కానీ సో మనం అంత నమ్మలేము. మనకి ఫస్ట్ లో షేర్ మార్కెట్ అంటే ఎప్పుడు లాస్ ఉంటుంది, సో ఊరికే అందరూ చేస్తారని అనిపించేది. బట్ ఓవరాల్ గా లైక్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, యుఎస్ లో స్పెసిఫిక్ గా మోస్ట్ ఆఫ్ ద రిటైర్మెంట్ ఫండ్స్ అంటే ఇప్పుడు నేను ఫుల్ టైం జాబ్ చేస్తానంటే నాకు కంపెనీ ఇచ్చే 401k అంటారు అనమాట. ఇక్కడ ఇండియాలో యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ లైక్ పిఎఫ్స్ అండ్ స్టఫ్ లైక్ గవర్నమెంట్ వాళ్ళకు అలాంటివి. అవి ఆ మనీ అంతా దే గెట్ రీఇన్వెస్టెడ్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్. సో లైక్ అందరు రిటైర్మెంట్ ఫండ్స్ కానీ లేకపోతే ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆ రిలేటెడ్ ఫండ్స్ కూడా ఐ థింక్ దే బేసిక్లీ గెట్స్ ఇన్వెస్టెడ్ ఇన్ టు స్టాక్ మార్కెట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద ఇయర్స్ ఫస్ట్ లో ఒక దగ్గర పెరిగి తగ్గి అలా జరిగిన ఓవరాల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ, అంటే మంచి కంపెనీస్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ విల్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ఓవర్ టైం. సో లాంగ్ టర్మ్ లో చేసుకుంటే ఐ థింక్ స్టాక్ మార్కెట్ ఈజ్ అ డీసెంట్ ఆప్షన్. బట్ యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. అంటే ఎస్పెషలీ వెరీ బిగినింగ్ నాకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొన్ని టైమ్స్ లో ఐ థింక్ ఐ రియలైజ్డ్ 2016-17 లో AMD, NVIDIA లాంటివి లైక్ మంచి స్టాక్స్ అని. బట్ అప్పటికి నేను పెట్టిన అంటే అప్పుడంతా మనం ఇండియాలో భూమి కానీ లేకపోతే ఇల్లు కానీ అలాంటివి చేస్తే మనకి వాల్యూ ఉంటుంది, మన కళ్ళ ముందు ఉంటాయి అనేది మన మైండ్ సెట్. యూజువలీ పీపుల్ ఫ్రమ్ ఎస్పెషలీ సదరన్ ఇండియా ఐ థింక్ దే ఇన్వెస్ట్ లాట్ ఆన్ ల్యాండ్స్ అండ్ ఇది. బట్ దానికంటే ఐ థింక్ దీస్ బేసిక్లీ గివ్ యూ అ లాట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ROI ఆన్ స్టాక్స్ ఆర్ ప్రిటీ గుడ్. అంటే ఇఫ్ యూ చూస్ రైట్ స్టాక్స్ విత్ మంచి కంపెనీస్ ROIs ఎక్కువ ఉంటాయి. AMD, NVIDIA ఇన్వెస్ట్ చేసా కానీ ఐ థింక్ నేను కొంచెం అర్లీగానే అమ్మేసాను అనమాట. అంటే అవి ఒక 4 times అయినప్పుడు $2,000 $6,000-7,000 వస్తే ఐ ఫీల్ ప్రిటీ హ్యాపీ, ఓకే నాకు మంచి మనీ వచ్చినాయి అమ్మేసా. బట్ దే టర్న్ అవుట్ టు బి లైక్ 10-15 times. ఇప్పుడు NVIDIA స్టాక్ ఐ థింక్ నేను కొన్న $70 నుంచి ఇప్పుడు ఐ థింక్ 1400-1500 వెళ్ళింది. సో 20 times. సో ఇలాంటి లాంగ్ టర్మ్ గెయిన్స్ మీరు దగ్గరుండి ఐ మీన్ ఇంకేమన్నా చూసారా? మెయిన్ అది సో నేను నా టైంలో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అయితే మెయిన్ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ టు జాయిన్ మైక్రోసాఫ్ట్ ఇన్ 2018. నేను జాయిన్ అయినప్పుడు కూడా ఐ థింక్ స్టాక్ వాజ్ అరౌండ్ $90. ఇప్పుడు అది 450లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకా ఏ బూమ్ వల్ల ఇంకా అప్ ట్రెండ్ అనమాట. సో అండ్ ఐవ్ సీన్ పీపుల్ లైక్ మా ఫ్రెండ్ ఒక అతను IIT ఢిల్లీలో చేస్తాడు.
సో తను Mhm, mhm. హెచ్సిలో జాబ్ జాయిన్ Mhm. అయ్యాడు 2017లో. Mhm, సో mhm. తనకి కంపెనీ ఇచ్చిన 100K స్టాక్స్ $17 $18 ఇస్తే ఐ థింక్ పాండమిక్ టైంలో ప్రతిదీ పెరిగినప్పుడు ఇట్ వెంట్ టు 240 సమ్ 250. సో ఇట్ Mm. బికెమ్ అట్లీస్ట్ 12 టైమ్స్. సో ఆ టైంలో హీ వాజ్ అ మిలియనియర్. సో 1.8 to 2 మిలియన్ ఉండే. బట్ Mhm. యూజువలీ ఆ స్టాక్ అమ్మేస్తే ఏంటంటే దేర్ ఇస్ అ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆఫ్ 15 to 20%. Correct. సో అందుకని యూజువలీ పీపుల్ అమ్మరు. నేను కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అమ్మను. Uh-huh. ఇప్పుడు మళ్ళీ ఇట్ కేమ్ బ్యాక్ టు 80s, ట్రేడింగ్ ఇన్ 80s 90s. సో దేర్ ఆర్ టైమ్స్ అప్వర్డ్ ట్రెండ్స్, డౌన్వర్డ్ ట్రెండ్స్. యూ కెనాట్ లైక్ ఎగ్జాక్ట్లీ టైమ్ ద మార్కెట్. ఐ మీన్ స్టాక్స్తో పాటు మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు యూఎస్లో పే స్కేల్ ఏంటి, లేకపోతే మేబీ 5-6 ఇయర్స్ తర్వాత, లేకపోతే 10-12 ఇయర్స్ తర్వాత, వాట్ ఈస్ ద పే స్కేల్ రేంజ్? నాది యూజువలీ యాజ్ ఐ సెడ్ అర్లియర్ మాది స్టడీ పాతే. సో అంటే నేను Mhm, ఎవ్రీ 2 mhm. years కి ఇట్లా మారి వేరేది దానికోసం ట్రై చేయలేదు. నా Mhm, పర్సనల్ mhm. దాంట్లో ఐ థింక్ మై థింగ్ ఇస్ మోర్ స్టేబుల్ కి నేను వాల్యూ ఇచ్చా. Mhm, mhm. సో నేను స్టార్టింగ్ అరౌండ్ 95K ఇన్ బేస్, టోటల్ కాంపెన్సేషన్ ఆఫ్ 105 అట్లా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది 2013-14 టైమ్స్. Mhm, mhm. సో అది స్లోగా ఇంక్రిమెంట్ అయింది. అండ్ వెన్ ఐ జాయిన్ మైక్రోసాఫ్ట్ మై టోటల్ పే యూస్ టు బి క్లోజ్ టు 200. ఇప్పుడు Mhm. 250 to 300 రేంజ్ టోటల్ కాంప్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ది. బట్ అదర్ కంపెనీస్ మాట్లాడుకుంటే సీనియర్ అండ్ ప్రిన్సిపల్ ఇంజనీర్ లెవెల్స్లో ఐ థింక్ నెట్ఫ్లిక్స్ ఈస్ వన్ ఆఫ్ దోస్ బిగ్ కంపెనీస్ హూ పేస్ అరౌండ్ 600 to 750K Mhm. per year total comp. Even Amazon now is paying 400K అట్లా సీనియర్ ఇంజనీర్. సో మారుతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ కంపెనీ అండ్ అవి. అండ్ మేబీ ఇప్పుడు యూఎస్లో ఎంఎస్ అయిపోయి జాబ్ సెర్చ్ కోసం ఉన్న వాళ్ళకి వాట్ వుడ్ బి యువర్ సజెషన్స్? వాట్ కుడ్ బి ద కరెక్ట్ పాత్ సో దట్ దే కెన్ అచీవ్ సక్సెస్? అంటే సింగిల్ పాత్ అని మేము ముందు. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, ఎస్పెషలీ సాల్వింగ్ లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఇప్పుడు అంటే నువ్వు టాప్ టైర్ కంపెనీలో చేయాలంటే దట్ ఫౌండేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ టైంలో వాళ్ళకి కొంచెం టైం కూడా ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఫోకస్ ఆన్ rather than other activities. Regular education ఇది. And also like building that network and your soft skills, communication skills. అది చిన్నప్పటి నుంచి అందరూ చెప్తారు. I think it will be very important when you want to work for a top tier company, because అది ఎంత హ్యూజ్ అంటే కంపెనీస్ ఎంత హ్యూజ్ అంటే there are like 150,000 employees. So if you are working on a project, అది అట్లీస్ట్ 3-4 years old, least 3 years నుంచి 10 years old అయి ఉంటుంది. There are multiple people who would have worked on that project. సో వెళ్ళిపోయి మొత్తం మనమే అర్థం చేసుకుని మొత్తం ప్రాజెక్ట్ అంతా మనమే డీల్ చేసేది జరగదు. సో ఇట్స్ నాట్ ఎ పాసిబిలిటీ. సో యూ హ్యావ్ టు వర్క్ విత్ అదర్స్. సో ఆ టైంలో నీకు వేరే వాళ్ళు హెల్ప్ చేయాలన్నా, వేరే వాళ్ళు నీకు అట్లీస్ట్ బేసిక్ ఇన్పుట్స్ ఇవ్వాలన్నా సరే, ఐ థింక్ యూ హ్యావ్ టు బి a bit appealing in terms of you have to be helpful to others. నువ్వు కూడా అడిగే క్వశ్చన్స్ కానీ అవి కానీ, how do you think about a particular scenario, how do you articulate your thoughts, and అది plays a huge role in your success. అండ్ ఇప్పుడు ఒకప్పుడు 2-3 జాబ్స్ చేశారు యూఎస్లో. సో వాట్స్ ద సిచ్యువేషన్ నౌ? ఈజ్ ఇట్ చేంజ్డ్ ఆఫ్టర్ ద రెసిషన్ ఆర్ ఎల్స్ కోవిడ్ తర్వాత ఏమన్నా చేంజ్ అయిందా అది? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అంటే కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ అంటే ఆ టైమ్స్లో ఐ థింక్ దే ఓవర్ హెడ్ పీపుల్. ఇట్ ఓన్లీ పాసిబుల్ ఫుల్ టైమ్స్. బట్ యా, ఈ కన్సల్టింగ్ దాంట్లో ఫర్మ్స్లో దేర్ వాజ్ ఓవర్ హెయిరింగ్, ఎస్పెషలీ హెల్త్ కేర్, ఇట్లా ఈ-కామర్స్, ఇన్సూరెన్స్ బేస్డ్ కంపెనీస్ దే ఓవర్ హెడ్ పీపుల్. సో జస్ట్ నీ బేసిక్ రెజ్యూమే ఉంటే జస్ట్ విత్ రెగ్యులర్ కాల్ దే యూస్ టు ఆఫర్ జాబ్స్. అండ్ ఇంకా మనోళ్ళు ఎస్పెషలీ తెలుగు పీపుల్ దే లుక్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో అండ్ దెర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ నాట్ రియలీ లీగల్. బట్ మనోళ్ళు ఇంకా దే use this opportunity. So I've seen people, I personally seen people, especially in
ఎస్పెషల్లీ ఇన్ డాలస్ అండ్ అదర్ ఏరియాస్. అంటే అక్కడ ఇంకా వైడ్ రేంజ్ లో ఉంది, ఎందుకంటే పక్కన వాళ్ళందరూ చేయటం వల్ల యు ఆర్ కంపెల్డ్ టు డూ ఇట్ యాజ్ వెల్. దట్స్ వాట్ మై అదర్ ఫ్రెండ్స్ యూస్ టు సే. యా, సో వాళ్ళు నేను కొంతమంది 3-4 చేసిన వాళ్ళు కూడా చూసాను. నేను జస్ట్ పుట్ దట్ ల్యాప్టాప్, బట్ అది సిచ్యుయేషన్ బాగా మారింది. ఇప్పుడు 2022 తర్వాత ఎవ్రీబడి ఈస్ కాలింగ్ బ్యాక్ టు ఆఫీస్ టు అట్లీస్ట్ 2 days అట్లా. ఇటు వల్ల కానీ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా తగ్గినాయి. సో దానివల్ల కొంచెం బెటర్ అయింది ఓవరాల్ సిచ్యువేషన్. బట్ ఓవరాల్ ఎకానమీక్ అండ్ ఎస్పెషలీ ఫ్రెషర్స్ ముందు వచ్చే వాళ్ళకి అది చాలా అన్ఫేర్ అని నా ఫీలింగ్. అండ్ గ్రీన్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే అన్న, సో మీరు వెళ్ళినప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉందా? మీకు ఎప్పుడు వస్తుంది? వస్తే అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి వచ్చే గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ ఏంటి? యా, అది వన్ థింగ్ దట్ సో గ్రీన్ కార్డ్ ప్రాసెస్ యూఎస్ లో మేము వెళ్ళిన స్టార్టింగ్ లో అవర్ అండర్స్టాండింగ్ 6 to 8 years ఇండియన్ ఆరిజిన్. బట్ సిచ్యువేషన్ నౌ ఈస్ గెటింగ్ వెరీ వెరీ డిఫికల్ట్. నాది ఇక్కడ యూజువలీ ప్రాసెస్ ఏంటంటే యూ ఫైల్ ఫర్ యువర్ గ్రీన్ కార్డ్ ఇన్ EB2 ఇఫ్ యూ హ్యావ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ. సో కంప్యూటర్ సైన్స్ లో కానీ ఇట్లా సైన్స్ బేస్డ్ వాటి స్టెమ్ లో డిగ్రీ యూ కెన్ అప్లై ఫర్ EB2. EB2 is a category. సో EB2 కేటగిరీలో నాది 2016 లో ఫైల్ అయింది. ఐ గాట్ మై H1 in 2015. 2016 లో ఫైల్ అయింది. బట్ అది కరెంట్ అవ్వలే అనమాట. కరెంట్ అవటం అంటే సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ క్యాప్. సో ఇండియాకి ఒక 6,000 to 7,000 గ్రీన్ కార్డ్స్ వస్తాయి. బట్ ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పర్ ఇయర్ ఫ్రమ్ 2008 or 2009 సిగ్నిఫికెంట్లీ. సో దానివల్ల ఏంటంటే ఇండియన్స్కి కొంచెం అన్ఫేర్, ఓవర్ ఇండియన్స్ అండ్ చైనాకి ఈవెన్ ఆఫ్టర్ 10 years haven't got green card. Whereas if you are somebody from Nepal or Bangladesh, even చిన్న కంట్రీస్, శ్రీలంక, పాకిస్తాన్, లైక్ ఏషియాలోనే మనకు తెలిసిన ఇన్ని కంట్రీస్ లో you'll get your H1, you file for your green card and you'll get it in less than 2 years. Seriously? Yeah, so country cap మీద ఉంటది. సో that's unfair for Indians. మేబీ యుఎస్ ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఏమైనా చేస్తుందా? మేబీ ఇట్ కుడ్ హెల్ప్ మోర్ ఆఫ్ ద అప్లికెంట్స్ ఫ్రమ్ దీస్ సిటీస్, కంట్రీస్ కదా, ఇండియా కానీ చైనా కానీ. సో దెర్ వర్ సెవరల్ ఇట్లాంటి పిటిషన్స్. బట్ ఇప్పటికి అంటే కొన్నిసార్లు కంట్రీ క్యాప్ తీసేస్తామని చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ లైక్ దట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఎనీ టైమ్ సూన్. బట్ హోప్ఫుల్లీ మన వాళ్ళకి కొంచెం అది జరుగుతుందని అనుకుంటున్నాను. గ్రీన్ కార్డ్ గురించి ఎలా మాట్లాడుకున్నాం కాబట్టి H1, అసలు H1 ప్రాసెస్ ఏంటి? ఎంఎస్ అయిపోయిన తర్వాత హౌ టు ఫైల్ ఫర్ H1 అండ్ ఎంత రేషియో ఉంది మన H1 పిక్ అవ్వడానికి? సో యూజువల్ ప్రాసెస్ ఏంటంటే మాస్టర్స్ స్టెమ్ డిగ్రీ ఉంటే, స్టెమ్ డిగ్రీస్ ఆర్ లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అంటే మనం చేసిన మాస్టర్స్ అన్నిటికీ మోస్ట్లీ ఎలిజిబుల్ ఉంటుంది. సో స్టెమ్ లో చేసిన అందరికీ ఐ థింక్ దే విల్ రిసీవ్ CPT, కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో దీని మీద ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, ఏదన్నా పార్ట్ టైం విత్ కంపెనీస్. లైక్ కంపెనీస్ లో 20 hours 15 hours ఎప్పుడైనా వాళ్ళు ఆఫర్ చేస్తే along with your education you can work there to learn and get that exposure. దాని తర్వాత అది అయిపోయిందంటే నీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ యువర్ OPT, ప్రాక్టికల్ ట్రైనింగ్. ఐ థింక్ అది కొంచెం హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ రైట్ ఆఫ్టర్ మాస్టర్స్. దట్ గివ్స్ యూ ద ఫ్లెక్సిబిలిటీ ఫర్ వర్కింగ్ ఫర్ ఎనీ కంపెనీ ఫర్ అట్లీస్ట్ 2 years. ఐ థింక్ అది ఇప్పుడు అరౌండ్ 30 months అట్లా ఉన్నట్టుంది, 2.5 years. అప్పటి వరకు యూ కెన్ బేసిక్లీ వర్క్ ఫర్ ఎనీ ఎంప్లాయర్. అది ఉన్నప్పుడే లైక్ యూ కెన్ అప్లై ఫర్ యువర్ H1B. H1B ఎవ్రీ April or March లో అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. సో యూ అప్లై ఫర్ ఇట్ అండ్ యూ గెట్ పిక్. అండ్ సో అప్పుడు నీదంతా బాగానే ఉంటే క్లయింట్ లెటర్స్ కానీ లైక్ నీ ఎంప్లాయర్ లెటర్స్ అన్ని మంచిగా ఉంటే యూ విల్ గెట్ యువర్ H1B. అండ్ H1B వచ్చింది, జాబ్ జాయిన్ అయ్యాను.
హౌ డిఫరెంట్ ఇట్ వుడ్ బి ఫ్రమ్ ఇండియన్ వర్క్ కల్చర్? యా ఫాస్ట్ అంటే నేను ఇండియాలో స్పెసిఫిక్ గా ఒక కంపెనీకి ఇంకా చేయలేదు. సో నేను ఐ కెనాట్ లైక్ డిఫరెన్షియేట్ ద వర్క్ కల్చర్ కానీ ఇక్కడ వర్క్ ఎథిక్ బాగుంటది. అంటే పీపుల్ బేసిక్లీ అంటే వాట్ ఎవర్ టాస్క్ దట్ దే ఆర్ అసైన్డ్ దే ఫీల్ రెస్పాన్సిబుల్ టు డెలివర్ ఆన్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ లైక్ అబౌట్ ఈ కల్చర్. రెండోది ద అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యూ గెట్ యూజువలీ నువ్వు ఏదైనా ఒకటి మంచిగా చేసుకున్నప్పుడు ద అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ అదర్స్ గివ్ యూ. అండ్ ఇక్కడ చిన్న ఎంప్లాయీ పెద్ద ఎంప్లాయీస్ అట్లా పెద్ద డిఫరెన్షియేషన్ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ డెసిషన్స్ యూ వోంట్ గెట్ అ ఛాన్స్ టు సే ఎనీథింగ్. బట్ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లో యూ కెన్ క్వశ్చన్ ఈవెన్ యువర్ మేనేజర్స్. ఇది ఇక్కడ యుఎస్ లో అది pretty good. ఇండియాలో ఐ థింక్ ఐ ఫెల్ట్ అలా నువ్వు పైన వాళ్ళని ఎవరినైనా క్వశ్చన్ అది చేయలేము. బట్ ఇక్కడ అంటే ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఆర్గ్యుమెంట్ యూ కెన్ బేసిక్లీ గో ఫర్ ఇట్. యుఎస్ వెళ్ళారు, సో ఎనీ ప్రౌడ్ ఫీలింగ్? సో వాట్ వర్ యువర్ థింకింగ్ నౌ? యుఎస్ వచ్చినందుకు ఐఎమ్ సాటిస్ఫైడ్, లేకపోతే ఇండియాలో ఇఫ్ ఐ హ్యాడ్ ఆప్టెడ్ ఫర్ దోస్ జాబ్స్, 3 jobs వచ్చినాయి అన్నారు కదా, అందులో చూసుకొని ఉంటే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వచ్చింది యుఎస్ వెళ్ళిన తర్వాత? I think currently I think I'm in a very good space now. First initial కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ 1-2 years. సో when you ఫస్ట్ ఇనిషియల్ దాంట్లో ఒక స్టేబుల్ జాబ్ ఎత్తుక్కోవటము, ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు అరే ఇదంతా ఎందుకు, మళ్ళీ ఏదైనా జాబ్ మారాలి, వన్ బి ప్రాబ్లమ్స్ యూఎస్ లో అది ఇదని. I think after that there is good phase. So once you are settled down and you earn enough experience to crack interviews for bigger companies, అప్పుడు కొంచెం నీకు స్టేబుల్ గా అనిపిస్తూ ఉంటది. బట్ ఓవరాల్ గా ఇప్పుడు మేమున్న ఫేజ్ లో ఐ థింక్ ఎస్ లైక్ వాట్ ఎవర్ డెసిషన్ దట్ ఐ టుక్ టు మూవ్ టు యుఎస్ వాజ్ అ రైట్ డెసిషన్ నాకు. అన్లెస్ ఇండియాలో ఏదన్నా అంటే ఒక స్టార్ట్అప్ కానీ అట్లాంటి ప్లాన్స్ ఉండి చేస్తే I think it would have been much better, but నేను చేసాను కాదేమో ఇనిషియల్ టైం. ఆల్ టుగెదర్ సేమ్ అగైన్. ఫర్ సపోజ్ 2012లో మీ దగ్గర 3 offers ఉన్నాయి, దెన్ యూ చూస్ ఫర్ గోయింగ్ టు యుఎస్. విల్ యూ డూ ద సేమ్ నౌ? ఇప్పుడున్న ఇండియా సిచ్యువేషన్లో మీ దగ్గర 3 offers ఉన్నాయి అనుకోండి, విల్ యూ స్టిల్ గో టు యుఎస్ నౌ? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు అప్పుడు అలాంటి అంటే నేను జాయినింగ్ మీడియం టు హైయర్ లెవెల్ యూనివర్సిటీ. ఇంకా బెటర్ యూనివర్సిటీస్ లో వస్తే ప్రాబబ్లీ ఐ వుడ్ చూస్ మాస్టర్స్ కానీ, లేదంటే ఐ వుడ్ స్టిక్ విత్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు నేను దాకా చెప్పినట్టు ఆల్రెడీ ఐ థింక్ ఇప్పుడు ఇండియా ఉన్నది వెరీ గుడ్ టైమ్స్. ఈ నెక్స్ట్ 10 to 20 years లో ఐ థింక్ అవర్ గ్లోబల్ జీడిపి వుడ్ గ్రో టు ఎనీథింగ్, అండ్ ఎస్పెషలీ టెక్నికల్ గా విత్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఏఐ అండ్ ఆల్. ఐ థింక్ మనకి ఎస్పెషలీ ఇండియాలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ యూజింగ్ టెక్నాలజీ. అండ్ మనం చూసాం ఆల్రెడీ ఇట్లా ఈ పేమెంట్ దాంట్లో యూజింగ్ పేటిఎం, వాట్ ఈస్ ద అదర్ వన్, రూపీ, ఫోన్పే. మనం ఆల్రెడీ చూసాం ఇండియాలో ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది టెక్నాలజీ, ఎస్పెషలీ ఫోన్ పే ద్వారా. దట్స్ అ యూనిక్ ఫీలింగ్. నేను ఫస్ట్ 2022లో ఇండియా వచ్చినప్పుడు ఆఫ్టర్ పాండమిక్ ఐఎమ్ ప్రిటీ సర్ప్రైజ్ టు సీ. అంటే ఇంకా చిన్న చిన్న వాళ్ళు కూడా ఫోన్ పేకి అడాప్ట్ అవటం అది చాలా మంచిగా. సో దేర్ ఆర్ సెవరల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా దట్ వీ కెన్ సాల్వ్ యూజింగ్ టెక్నాలజీ, అండ్ నౌ ఇండియా ఈజ్ ఇన్ దట్ స్పేస్ టు ఎక్స్పోనెన్షియలీ గ్రో. సో ఇప్పుడున్న దాంట్లో ఐ సజెస్ట్ ఆర్ రికమెండ్ పీపుల్ టు ఎక్స్ప్లోర్. ఇక్కడికి వచ్చి ఆ 2 years వేస్ట్ చేసుకుని కష్టపడేది ఏదో దాని బదులు అక్కడే చేస్తే even though you get a little less money to start with, but overall life standard of life is similar. Okay, thank you very much, Anna. Thanks for sharing all of these valuable words with me and our valuable audience as well. Thanks for making the time, and thank you very much again. Yeah, I'm very glad to be here. Thanks, Vijay. Thank you, Anna.